కేసీఆర్ గారితో పాటు ఆ కార్యక్రమాన్ని మొదటి నుంచి 2009లో స్పెషల్లీ జైలుకి వెళ్ళి నిన్న సాయంత్రం అంతా ఆ ఇన్సిడెంట్ అంతా చెప్తుంటే ఎంత మిస్ అయినామో అప్పుడు వెంటలేం కదా అని దూరం నుంచే మేము వాచ్ చేస్తుంటాం. కానీ నిజంగా అది ఒక అద్భుతమైన ఘట్టంగా నేను అనుకుంటాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గులాబీ సోదర సోదరీమణులందరికీ సమయ భావంలో అందరి పేర్లు తీసుకోవడం లేదు. ముందుగా శుభాకాంక్షలు, అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎందుకు చేసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు అని అంటే ఒక ఉద్యమాన్ని సాధించడానికి ఒకటి సాధించడానికి ఒక దీక్ష పూనడం, ఏదన్నా వ్రతం చేసుకోవడానికి మనం దీక్ష కంకణం కట్టుకుంటాం కదా. కానీ ఈ దీక్ష ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అది సాధ్యపడింది. 2001 నుంచి అడపాదడపా ఒక 6 నెలలు కొంచెం వినేవాళ్ళం తెలంగాణ అని. కానీ అది ఉధృతం అయిపోయింది. ఒక చిన్న ఆవగింజంతైన విషయం చిన్నగా రాసేవాళ్ళు పేపర్లో కొద్దిగా ఉన్నది, అటు కాస్త మెల్లమెల్లగా దినదిన ప్రవర్ధమానం చెప్పి 2009 వరకల్లా ఒక ఉధృత రూపంగా వచ్చింది ఉద్యమం. ప్రతి ఒక్కరు కూడా, అంటే నా అదృష్టవశాత్తు మొన్న కూడా నేను చెప్పాను, అనేక స్వాతంత్ర సమరయోధులతోని మేము ఒక ఆఫీసులో వాళ్ళందరినీ మాట్లాడే ఒక అవకాశం, నాకు అటువంటి పని ఉంది. నాకు ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధులు ఒక్కొక్క గాథలు చెప్తారు. అట్లా ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అనుభవాలు చెప్పుకోవాలి. ఎంత కష్టపడితే మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఎవరో ఇచ్చింది కాదు, అందరూ వక్తలు అదే చెప్పారు, ఎవరో ఇస్తే వచ్చింది కాదు. అప్పుడు 2000 స్పెషల్లీ ఈ నవంబర్ 29 నాడు జరిగిన ఆ రోజు 24 గంట ఎలా కార్యక్రమం జరిగింది, ఎట్లా టెన్షన్ బిల్డప్ అయిపోయింది. ప్రతి కుటుంబ సభ్యులు ఎంత టెన్షన్లో ఉండిపోయినారు. అసలు ఏమవుతుందని, అసలు అన్నాహారాలు మారి రాత్రంతా కూర్చున్న వాళ్ళందరూ తెలియదు, రాత్రంతా నిద్రలు పోలేదు. అట్లాంటి ఆ సిచ్యువేషన్ తలుసుకుంటేనే భయం వేస్తుంది. కానీ అవన్నీ దాటుకుంటూ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. మరి అనేక సార్లు తెలంగాణ జై తెలంగాణ అని 69 నుంచి మేము విన్నాం. అంతకన్నా ముందు నుంచి కూడా మనకు నిజాం నవాబు పరిపాలన నుంచి మనకు విముక్తి జరిగింది అని అనుకున్న తరుణంలో మనను ఆంధ్రప్రదేశ్గా రూపకల్పన చేసి రాష్ట్రాన్ని, మరి ఆ వెక్కిరింతలు, అభాసు అనేక విషయాలను మనను తేలిగ్గా చూడడం, మన భాష గురించి, మన కట్టు గురించి, మనం అనేక విషయాలు, నీళ్ల గురించి, ఇవన్నీ మనను వెకిలిగా మాట్లాడుతుంటే అవన్నీ బాధించేవి మనకు. సో అవన్నీ కూడా మేము అనుభవించిన వాళ్ళమే, చూసిన వాళ్ళమే. అతిరథ మహారాజులు 69లో అంతమంది సాధించలేదని మనం ఇప్పుడు సాధిస్తామా అనుకున్నాం. కానీ మనం సాధించడానికి నిజంగా కేసీఆర్ గారికి ఈ చరిత్ర నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వచ్చింది కనుకనే ఇప్పుడు ఆ పార్టీ తెలంగాణ డాష్ పార్టీ, తెలంగాణ ఇంకో పార్టీ అంటున్నారు. అసలు రాష్ట్రం లేకుంటే ఆ పార్టీలు లేనట్టే కదా. సరే, అందరికీ ఆకలి అవుతున్నది నాకు తెలుసు. సరే, 2 మాటలు ఈ సందర్భంగా మీ అందరితో పంచుకోవాలని. ఏది ఏమైనా బంగారు తెలంగాణని సాధించుకున్నాం. మనం 10 సంవత్సరాలు చక్కగా పరిపాలించుకున్నాం. కానీ ఈ 10 నెలల నుంచి చూస్తున్నాము ఎట్లా అయిపోయిందో. తిరిగి మన అటువంటి బంగారు తెలంగాణను సాధించుకోవాలంటే మనం అందరము కలిసికట్టుగా మళ్ళీ ఉద్యమాన్ని, మనకందరికీ ఎప్పుడు కొట్లాడడం అనేది మన నరంలో, మన డిఎన్ఏలోనే ఉంది అని అనుకుంటాను. అట్లాంటి అవసరమైతే ఉంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం కలిసికట్టుగా ఉండి తప్పకుండా మనం మంచి మెజారిటీతో మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలవాలని, ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఈ ఉద్యమం ఇవాళటి రోజు ఉద్యమం అందరికీ స్ఫూర్తి కావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడాను కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.